హాయ్ గైస్, ఈరోజు నేను ఒక పెద్ద పార్సల్ ఒకటి అన్బాక్సింగ్ చేయబోతున్నాను. సో ఇదేంటో చూసేస్తారా? ఎమ్మ మ్యాట్రస్. ఇంకా ఇది కాకుండా ఇంకా ఉన్నాయి. ఇంకా ఉండండి, ఒకేసారి అన్బాక్సింగ్ చేద్దామనేసి అన్ని ప్రోడక్ట్స్ ఒకేసారి అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇదైతే ఎమ్మ మ్యాట్రస్. ఇవన్నీ ఆన్లైన్లో పర్చేస్ చేసినవి. ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ ఉందన్నమాట. ఇది వచ్చి బెడ్కి సంబంధించింది. హాయ్ గైస్, దిస్ ఇస్ పద్మజారాలపల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా ప్రోడక్ట్స్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాను. ఫస్ట్ ఎమ్మా మ్యాట్రస్ ట్రై చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను ఆన్లైన్లోనే కొనుక్కున్నాము. డైరెక్ట్గా ఎమ్మా కంపెనీ నుంచే కొనుక్కున్నాం అనమాట. మాకు ఈ బెడ్ అండ్ ప్రొటెక్టర్ రెండు కలిపి ఒక 15,000 పైనే పడింది, 16,000 లోపల అనమాట. ఇది ఆఫర్లో ఉన్నింది అనమాట. ఆఫర్ ప్రైస్ వచ్చి మాకు 50%లో ఉన్నింది. ఆఫర్ 55%లో వాళ్ళు చెప్పిన ప్రైజు. సో ఆఫరు తర్వాత మేము కొంచెం ఎక్స్ట్రా బార్గెన్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఒక 10% యాడ్ చేసి మాకు టోటల్గా ఒక 65% వరకు ఆఫర్ ఇచ్చినారనమాట. ఇదైతే చాలా బాగుంటుంది. ఇది ఎస్పెషల్లీ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిదని చెప్పినారు. అందుకనే కొనుక్కున్నాం అనమాట. చాలా బాగుంది. మేము టెస్ట్ చేసినాము, పనుకొని చూసినాం, బాగుంది. తర్వాత బెడ్ ప్రొటెక్టర్ ఒకటి కొనుక్కున్నాము. ఎందుకంటే బెడ్ మనకి పాడవకుండా ఉండాలనుకుంటే బెడ్ ప్రొటెక్టర్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది ఏమైనా వాటర్ కానీ అట్లాంటివి ఏమైనా పడినప్పుడు కానీ బెడ్ లోపలికి అయితే వెళ్ళదన్నమాట, పీల్చుకోదు బెడ్ అయితే. అందుకని చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎప్పుడైనా పాస్ పోసినా కానీ, వాటర్ ఏదైనా పోసినా కానీ అట్లాంటప్పుడు ఇది లోపల పీల్చుకోకుండా బెడ్ సేఫ్టీగా ఉంటుందన్నమాట. సో ఇది మనకి చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. ఇంకా బెడ్షీట్ అట్లా తర్వాత ఇంకా ఈ పిల్లోస్ కూడా మేము దాంతోపాటే కొనుక్కున్నాము, సపరేట్గా కొనుక్కున్నాము ఎమ్మా మ్యాట్రస్తో పాటు. సో ఈ పిల్లోస్ కూడా నాకు ఐడియా లేదు ఎంత అయిందని కాస్ట్. ఒకసారి చెక్ చేసుకుంటాము. గూగుల్లో అయితే చెక్ చేసి పెడతానమాట లింక్స్ అయితే. ఈ పిల్లోస్ కూడా ప్రొటెక్టర్ అయితే బాగా వాళ్ళే ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే మామూలుగా పిల్లోస్ అన్నీ వైట్ కలర్లోనే వస్తాయి. అవి మరకల్లాగా అయిపోతాయి కొన్ని రోజుల తర్వాత. అట్లాంటి మరకలు రాకుండా ఈ పిల్లో ప్రొటెక్టర్ అయితే మనకి సేఫ్గా ఉంటుంది. సో చాలా యూస్ఫుల్ అని అనిపించింది. అది కాకుండా ఇంకొకటి మన పడుకున్నప్పుడు మనకు కంఫర్ట్గా ఉంటుందన్నమాట. కొంచెం ఒక సైడ్ వచ్చి కొంచెం ఎత్తుగా ఉంటుంది, బాగుంటుందన్నమాట. ఇంకా మెడ నొప్పి కూడా రాకుండా ఉంటుందన్నమాట. ఇంకా బాగా కంఫర్ట్గా కూడా ఉన్నింది. మాకు బెడ్ పిల్లోస్ రెండు చాలా యూస్ఫుల్ అని అనిపించింది. సో ఫస్ట్ టైం ట్రై చేసినాము ఎమ్మా మ్యాట్రస్, చాలా బాగా యూస్ఫుల్ అనిపించింది. ఇంకా కొన్ని కిచెన్ ఐటమ్స్ అయితే కొన్ని ఆర్డర్ చేసినాము. ఇది వచ్చి ఆయిల్ డిస్పెన్సర్ అనమాట. అది చాలా యూస్ఫుల్ అని అనిపించింది. ఇంకా కొన్ని షుగర్ టెస్ట్ చేయడానికి అనేసి ఇదొకటి పెట్టినాము. ఇది కూడా చాలా యూస్ఫుల్. మనకి పెద్దవాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉన్నప్పుడు ఇది ప్రతిసారి మనము బ్లడ్ టెస్ట్ చేసుకోవడానికి బయటకు వెళ్ళకుండా ల్యాబ్కి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. ఈ ఒక కిట్ మన ఇంట్లో ఉన్నట్లయితే. సో ప్రతిసారి మనము డబ్బులు ఖర్చు పెట్టి బయటకు వెళ్ళి టైం ఉండదు, ప్లస్ ఒక్కొక్కసారి వెళ్ళడానికి టైం ఉండదు, అట్లా అనిపిస్తుంది అనమాట. అట్లాంటప్పుడు మనకి ఇంట్లోనే ఈ కిట్ ఉన్నిందంటే మనము ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్ అనమాట. ఈ షుగర్ టెస్ట్ రీఛార్జ్ చేసుకునేది ఇది. సో ఇంకొకటి స్కిన్ కేర్ పెట్టినాను. ఇది హైడ్రాకేషియా అనేసి ఇది ఒక ప్రోడక్ట్ అనమాట. స్కిన్ హెయిర్కి అంత ఒక 3 ప్రోడక్ట్స్ వచ్చినాయి. ఒకటేమో హెడ్ మసాజరు, ఇదేమో హెయిర్ సీరం అనమాట. ఇది హెయిర్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. మనకి హెయిర్ కూడా ఈ సీరం వాడినామంటే మన హెయిర్ బాగా స్మూత్గా సిల్కీగా ఉంటుంది. హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది అనమాట. హెయిర్ డ్యామేజ్ లేకుండా ఉంటుంది. ఇంకా ఇదేమో ఫేస్ వాష్, ఇంకా ఇదేమో బాడీ వాష్ అనమాట. హెడ్ టు టో వరకు మన బాడీ వాష్ చాలా యూస్ఫుల్ అని అనిపించింది. నెక్స్ట్ ఏమో ఇంకొక యూస్ఫుల్ ఐటమ్ అనమాట, కిచెన్ ఐటమ్. అగారో కంపెనీ వాళ్ళది. ఇది వచ్చి బ్లెండరు, ఇంకా మనం గోధుమ పిండి కలుపుకోవడానికి అన్నీ ఉంటుంది, పప్పు మెదుపుకోవడానికి ఉంటుంది, ఇంకొకటి బీటర్ ఉంటుంది. ఇట్లా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. కిచెన్లో మనకి ఇది చాలా యూస్ఫుల్. నా కమింగ్ వీడియోస్లో ఇది ఎలా యూస్ చేయాలనేది నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో వస్తుందన్నమాట. ఇది చాలా యూస్ఫుల్ అనమాట. కిచెన్లో మనకి ఫాస్ట్గా చేసుకోవడానికి యూజ్ అవుతుంది వంట కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఒక శారీ అనమాట. ఇది నేను ఆన్లైన్లో కొనుక్కున్నాను, ఇన్స్టాగ్రామ్ పేజ్లో కొనుక్కున్నాను అనమాట. ఇది లాజ్రీ అనేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్. సో ఇక దీంట్లో కొన్ని శారీస్ అయితే నాకు నచ్చినాయి. అందుకని ఇది ఒక సాఫ్ట్ సిల్క్ శారీ అనమాట. కాపర్
బార్డర్ వస్తుంది, కాపర్ కలర్ బార్డరు. సో నాకు రీజనబుల్ అనిపించింది. ఎలా వస్తుందో ఏమో అనేసి ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టినాను. కొంచెం పర్వాలేదు, బాగుంది. కలర్ కాంబినేషను చాలా నచ్చింది, అందుకనే కొనుక్కున్నాను. ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. ఇది ఈ బాటిల్ డిస్పెన్సర్ అయితే ఇప్పుడు కడిగి బాగా క్లీన్ చేసుకొని బాగా తడి లేకుండా తుడిచి ఆరబెట్టేసిన తర్వాత ఆయిల్ అయితే ఫిల్ చేసేసాను. ఇది యూస్ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా యూస్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే గ్లాస్ బాటిల్ అనమాట ఇది. డిస్పెన్సర్, ఆయిల్ డిస్పెన్సరు ఇది బాగుంది. ఓపెన్ కూడా కారకుండా కూడా ఉంటుంది, మనము వాడిన తర్వాత బయట రాకుండా కారకుండా ఉంటుంది. చాలా యూస్ఫుల్ అనిపించింది, బాగుంది. కాకపోతే కేర్ఫుల్గా వాడాలి. నెక్స్ట్ వచ్చేసి ల్యాప్టాప్కి కొన్ని ప్రొటెక్టర్స్ అయితే తీసుకున్నాము. ఇవి మనకి మానిటర్కి, ల్యాప్టాప్ మానిటర్కి కూడా ఒక సేఫ్టీ ప్రొటెక్టర్ అయితే తీసుకున్నాం అనమాట. చాలా ఈ కిట్ లోపలే చాలా ఉంటాయి అన్నమాట. అంటే పైన కవర్స్, లోపల కీబోర్డ్కి ఒక ప్రొటెక్టరు, ఇంకా క్లీన్ చేసుకోవడానికి ఒక లిక్విడ్ అనమాట, స్ప్రే లాగా స్ప్రే చేసుకొని మానిటరు, ఆ కీబోర్డు అవన్నీ క్లీన్ చేసుకోవడానికి. ఇంకా దాంట్లోనే బ్రషెస్ కూడా వస్తాయన్నమాట. ఇట్లా బ్రష్, కీబోర్డ్ బ్రష్ క్లీన్ చేసుకోవడానికి ఒక బ్రష్, మానిటర్ క్లీన్ చేయడానికి ఒక బ్రష్, అట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. ఇంకా డస్ట్ చాలా సన్న డస్ట్ ఉండేదంతా కూడా ఇది క్లీన్ చేసేస్తే ఎరేజ్ చేసేలాగా అనిపిస్తుంది, చేసేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్ అనమాట ఇది కూడా. ల్యాప్టాప్స్ మనం పిల్లలు ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ చేతుల మరకలన్నీ ఉంటాయి దానిపైన, అది అవన్నీ బాగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ క్లీన్ చేసేసిన తర్వాత కీబోర్డ్ పైన అట్లా ఒక షీట్ లాగా, ఒక లెదర్ షీట్ లాగా ఉంటుంది. దాన్ని కూడా మనం అట్లా పేస్ట్ చేసేసినామంటే లోపల లెటర్స్ మధ్యలో అంతా డస్ట్ చేరకుండా ఉంటుంది. ఇంకా ఈ బ్యాగ్ ఒకటి, ల్యాప్టాప్ బ్యాగ్ ఒకటి కొన్నాము సపరేట్గా. సో ఇదన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను, వార్డ్రోబ్ ఆర్గనైజర్. ఈ ట్రేస్ అయితే చాలా యూస్ఫుల్ అనిపించింది. మనం మెస్సీగా లేకుండా ఉంటుంది, మన వార్డ్రోబ్ చూడడానికి కూడా మెస్సీగా ఉండకుండా. బట్టలు ఎలా పడితే అట్లా మనం ఒక్కొక్కసారి తోపేస్తూ ఉంటాము. సో ఇట్లా ఇది ఆర్గనైజర్స్ ఉన్నాయంటే మనకి చాలా నీట్గా కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా ఇది వచ్చి ప్లాస్టిక్ అనమాట. ప్లాస్టిక్ కొంచెము మరీ పలుచగా లేకుండా బాగుంది. ఇది బాగుంటుంది. దీని లింక్స్ కూడా నేను అమెజాన్లో ఉన్నాయి, కొనుక్కున్నాము. అమెజాన్ లింక్స్ అయితే పెడతాను నేను డిస్క్రిప్షన్లో. సో ఈ 2 కలర్స్ అయితే కొనుక్కున్నాం మేము. ఇట్లా ఉందన్నమాట. ఇట్లా మెస్సీగా ఉండకుండా ఇప్పుడు మనము చూడడానికి నీట్గా ఉంటుందన్నమాట. ఈ ర్యాక్స్లో అరేంజ్ చేసేసి పెట్టేసినామంటే మనకి ఏ డ్రెస్ కావాలో అది కూడా మనకి ఫ్రంట్లో బాగా కనిపిస్తుంది తీసుకోవడానికి కూడా. ఇది ఒకదానిపైన ఒకటి పెట్టేసి ఆర్గనైజ్ చేసేసి, ఈ ఆర్గనైజర్ కబోర్డ్స్లో సెట్ చేసి ఒకదాని మీద ఒకటి పెట్టేసినామంటే మనకి స్పేస్ కూడా బాగా సేవ్ అవుతుందన్నమాట. స్పేస్ సేవింగ్ ఆర్గనైజర్స్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇవి కూడా. ఇవి నాకు 1/2 డజన్ ఉన్నాయి, డజన్లో ఉన్నాయి, అట్లా అనమాట ఉన్నాయి. నేనైతే ఒక 1.5 డజను 2 డజన్ల వరకు కొనుక్కున్నాము. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉండింది. 6 ర్యాక్స్ వచ్చేసి 1800 అట్లా పడింది అనుకుంటాను. నేను ఎగ్జాక్ట్గా మర్చిపోయినాను, చూస్తాను, పెడతాను అనమాట డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే, అమెజాన్ లింక్స్. ఇది చాలా యూస్ఫుల్ అనిపించింది నాకైతే. సో మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈ ఆర్గనైజర్స్ గురించి. సో ఇవే అనమాట ఈరోజు వీడియోలో నా ఆన్లైన్ షాపింగ్ హాల్. ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అనే అనిపించింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.